కాలే అతీతే చ మహతి ప్రహ్లాద మసురేశ్వర సమాహూయ అబ్రవీత్ పుత్ర గాథా కాచిత్ ప్రగీయతాం. కాచిత్ అంటే ఏదో ఒకటి, ఇది అని కాదు, ఏదో ఒకటి నీకు నచ్చింది చెప్పమని, ఏదైనా ఒక విషయం వినిపించు అన్నాడు. ప్రగీయతాం అంటే వినిపించు నాయన. గాథ అన్నాడు అంటే ఏదైనా ఒక విషయం అన్నమాట. ఇక్కడ గాథ అనేదానికి గద్యము పద్యము మొదలుగా కలది అన్నమాట. పాట కూడా అవుతుంది. కాబట్టి ప్రాకృత భాషలోని చందోరూప కవిత్వానికి ప్రాథమిక రూపం పేరు గాథ. ఆ తర్వాత చందోరూపమైనటువంటి కవిత్వం ఆవిర్భించిందనమాట. కాబట్టి కొంతకాలం పోయినాక హిరణ్యకశిపుడు కొడుకును పిలిచి, నాయన ఏదైనా ఒక గాథను చక్కగా పాడి వినిపించమని అన్నాడు. ఒక్కోసారి మనకి ఈ ఛందస్సులు వీటి అన్నిటి కూడా అతీతంగా రాయబడేటువంటి కవిత్వాలు కూడా మన హృదయాల్ని చాలా కదిలించేవిగా ఉంటాయండి. కదిలించేవంటే అటు రౌద్రం కానీ, అంటే అటు ఆవేశం తెప్పించేవంటి కానీ, లేదు కరుణరసాన్ని అలాగే మన హృదయాన్ని నుంచి ఇచ్చేటువంటిది కానీ, అటువంటిది ఉంటాయి కొన్ని కవితలు. అవి అటువంటి కవితలు ఛందోబద్ధంగా లేకపోయినా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. దానివల్ల మనం ఈ మధ్య ఇంగ్లీష్లో పదం చెప్తున్నారు, కనెక్ట్ అవుతామండి. చాలామంది ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కనెక్ట్ అయ్యామండి, చాలా బాగా కనెక్ట్ అయ్యాం అంటే ఏమిటి, దానికి అర్థం ఏం లేదు. కనెక్ట్ అయ్యామంటే చెప్పిన విషయాన్ని బాగా ఆకళింపు చేసుకున్నామని అర్థం అనమాట. ఆ విధంగా చక్కటి కవిత్వాలు కూడా ఉంటాయన్నమాట. అంటే ఎటువంటి ఛందోబద్ధం కాకపోయినా వారు చూసినటువంటి పరిసరాల్లో జరిగేటువంటి అకృత్యాలు కానీ, లేదు ఏ విధంగా జీవులు పీడింపబడుతున్నారు, అటు దారిద్ర్యంతో కానీ, లేదు సంఘంలో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేక శక్తుల వల్ల కానీ, అవన్నీ కూడా తమ హృదయాలని అలా పరుస్తారనమాట పేపర్ పైన. అవి చదువుతుంటే మనం కూడా చాలా వాస్తవంగా దగ్గరగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే గాథ అనేదాన్ని చెప్తున్నమాట. వాడి గాథ అంటే ఏమిటి, గద్యము పద్యము మొదలుగా కలిసి పాట కూడా అన్నమాట. ఆ విధంగా ఏదైనా ఒక చెప్పుడు ఆయన అని చెప్పాడు. అప్పుడు ప్రహ్లాద ఉవాచ, అప్పుడు ప్రహ్లాద చెప్తున్నాడు, యత ప్రధాన పురుషౌ యతచేత చరాచరం కారణం సకలస్యాసి సనో విష్ణు ప్రసీదతు. ఎవరి వలనైతే ప్రధానమని పేరు గల మూల ప్రకృతి మరియు పురుష శబ్దం చే చెప్పబడే జీవుడు ఆవిర్భవించినారో, యత ప్రధాన పురుషౌ, ఇక్కడ ప్రధాన పురుషౌ అంటే ఏమిటి, మూల ప్రకృతి మరియు పురుష శబ్దముచే చెప్పబడే జీవుడు ఆవిర్భవించినారు అని రెండు అన్నమాట. ప్రధాన పురుషో యతశ్చ ఏతత్ చరాచరం. అంతేకాదు తండ్రి విను, ఎవరి నుండి ప్రధానము పురుషులు జన్మించినారో, ఎవరి నుండి ఈ చరాచర ప్రాణి సముదాయం ఏర్పడిందో, కారణం సకలస్య అస్య, ఈ సమస్త జగత్తు కూడా మూల కారణమైన వాడెవడో, కారణం సకలస్య అస్య సన్నః విష్ణు ప్రసీదతు. కాబట్టి ఆ విష్ణువు ప్రసన్నుడు కాక, నహా ప్రసీద అంటే నాకు ప్రసన్నుడు కాక, అంటే మన పట్ల, నా అంటే మన పట్ల, ప్రసన్న అంటే ఏమిటి తండ్రి. అలా తండ్రి అలా ప్రశ్నించగా ప్రహ్లాద్ చెప్తున్నాడు, ఎవరి వల్ల ప్రధానం పురుషుడు ఏర్పడుతున్నారో, ఎవరి నుంచి ఈ చరం అచరం ఉద్భవిస్తుందో, ఈ సమస్తానికి మూల కారణం ఎవడో, అట్టి విష్ణువు మన పట్ల, నహ అంటే మన పట్ల అండి, మన పట్ల అంటే నా పట్ల అని కూడా చెప్పుకోవచ్చు. ప్రసన్నుడుగాక, యత ప్రధాన పురుషౌ యతశ్చేతచ్చరాచరం కారణం సకలస్యాస్య తనో విష్ణు ప్రసీదతు. ఇది వినంగానే హిరణ్యకశిపుడు చెప్తున్నాడు ఏమని, దుర్మాత్మ వద్యతామేష నా అనేన అర్థో అస్తి జీవత స్వపచ్చహాని కర్తృత్వాత్ య కుల అంగారతాం గత. స్వపచ్చహాని కర్తృత్వాత్ యః కుల అంగారతాం గత, కుల అంగారతాం గత దురాత్మ వద్యతామేష. అప్పుడు చాలా క్రోధపరీతాత్ముడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు చెప్తున్నాడు, ఈ దురాత్ముణ్ణి చంపివేయండి, వద్యతాం ఏష, చంపివేయండి. అంతేకాదు నా అనేన అర్థో అస్తి జీవత. జీవత అంటే ఏమిటి, వీడు బతికి ఉండి, జీవత అంటే బతికి ఉండి ప్రయోజనము లేదు. నా అనేన అర్థో అస్తి జీవత, నా అనేన అర్థో అస్తి జీవత, వీడు బతికుంటే కూడా ఏం అర్థం లేదండి. అంటే ఎంత కాఠిన్యం చూడండి, ఎంత కన్న కొడుకు అయినా కూడా అసలు ఏమాత్రము కూడా వాత్సల్యం లేకుండా, ప్రేమ లేకుండా చంపివేయండి అంటున్నాడు అనమాట. నా అనేన అర్థం, అసలు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు నాకు. ఎందుకని, స్వపక్ష హాని కర్తృత్వాత్. స్వపక్ష హాని కర్తృత్వాత్ అంటే ఏమిటి,
తన పక్షం వారికి హాని కర్తృత్వ కీడు తలపెట్టి వీడు అసురవంశం పాలిట యహ కుల అంగారత, అంగారం అంటే కొరివి అండి, కొరివి అండి. కొరివి అంటే ఏమిటి? కట్టెలు కాల్చినటువంటిది కొరివి అంటాను. అటువంటి వాడయ్యాడు. ఎక్కడ? అసురవంశం పాలిట యహ కుల అంగారతాం గత. కుల అంగారతం అంటే ఏమిటి? కులమనికే అంటే అసురవంశం పాలిట కొరవి అయ్యాడు అని ఆజ్ఞాపించాడు. ఎందుకని? తన పక్షం వారి కీడు తలబెట్టి. కాబట్టి ఈ విధంగా యత దురాత్మ వర్జతామేష నా అనేన అర్ధో అస్తి జీవత స్వపక్ష అని కర్తృత్వాద్ యహ కులాంగారతాం గత, కుల అంగారతాం గత, కొరివి అయ్యాడు అనమాట. కాబట్టి ఇతన్ని చంపివేయండి, ఇతని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి కులానికి నిప్పు వలె కాల్చివేసే స్వభావము, అదే కులాంగారత. అంగారత అంటే ఏంటి? కాల్చివేసే స్వభావం అన్నమాట. ఆ విధంగా హిరణ్యకశిపుడు అంటున్నాడు అనమాట, ఈ దుష్ట స్వభావం గల వారిని వెంటనే చంపండి, వీడు బతికినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు, తనవారికే హాని కలిగించేవాడు అయినందువలన మన వంశానికే నిప్పు వలె కాల్చేవాడు అయినాడు. 2 కర్రలను బాగా ఒరిపిడి చేసినప్పుడు నిప్పు పుడుతుందన్నమాట. అది తాను పుట్టడానికి కారణమైన కర్రను మరి ఆ జాతినే కాల్చుతుంది. కాబట్టి ఇతడు కూడా అటువంటి వాడే. చూడండి ఎంత చక్కగా వ్యాఖ్యానం ఇవ్వబడిందో. మామూలుగా 2 కర్రలను బాగా ఒరిపిడి చేసినప్పుడు ఏమవుతుందండి? నిప్పు పుడుతుంది. మరి అదే నిప్పుతోనే తాను పుట్టడానికి కారణమైనటువంటి కర్రలను మరియు ఆ జాతినే కాలుస్తుంది. దానికి అయ్యో నాకు జన్మ ఇచ్చాడే ఈ కర్ర అని చెప్పి ఏమన్నా అగ్ని వదిలిపెడుతుందా అండి? దాన్నే కాల్చివేస్తుంది ఆ కర్రల్ని. ఆ విధంగా ఇతను కూడా ఇక్కడ జన్మించి ఆ జాతినే కాల్స్తున్నాడు. కనుక ఇతడు అటువంటి వాడే. ఈ వంశంలో వీడిని చంపి మన వంశాన్ని కాపాడుకోవడమే సరి అయినది. కనుక వీడిని నిర్దాక్షిణ్యంగా సంహరించండి ఇత్యాజ్ఞా ధర్వాత్మ వద్యతామేష. తర్వాత ఇత్యాజ్ఞప్తా తతః తేన ఇతి ఆజ్ఞప్తా తతః తేన ప్రగృహీత మహాయుధాః ఉద్యతాస్తస్య నాశాయ దైత్యా శతసహస్రశః. ఇలా దైత్యరాజుచే శాసించబడిన వారై ఇది ఆజ్ఞప్తాః అంటే ఆజ్ఞాపించబడినటువంటి వారి తతః తేన వారి చేత 100,000 కొలది దైత్యులు ప్రగృహీత మహాయుధాః. అది కూడా ఎలాగా? 1000 కొలది దైత్యులు మహాయుధాలు ధరించిన వారి ప్రగృహీత అంటే ధరించడం అంటే పట్టుకోవడం అని అర్థం. ప్రగృహీత మహాయుధాలు ధరించిన వారి ఉద్యుత్తాస్తస్య నాశాయ. ఉద్యుత్త అంటే ఏమిటి? పూనుకున్నారనమాట. ఉద్యతాస్తస్య నాశాయ, ఉద్యతాః తస్య నాశాయ, అతని నాశనం కొరకు. ఎవరు? ప్రహ్లాదు నాశనం కొరకు దైత్యులు ఎంతమంది? శతసహస్రశః. శత అంటే 100 అండి, సహస్రం అంటే 1000 అంటే 1000 కొలది అనమాట. 1000 కొలది దైత్యులు మహాయుధాలు ధరించిన వారై ఆ బాలుని వధించడానికి పూనుకున్నాడు. ఈ విధంగా తమ ప్రభువు ఆజ్ఞ చేయగా పెద్ద పెద్ద ఆయుధాలు, అది మామూలు కాదు, 100,000 మంది రాకాసులు ప్రహ్లాదుని ముట్టు పెట్టడానికి ఉరికి వచ్చినారనమాట. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు నింపాదిగా, అసలు ఎటువంటి భయం లేకుండా అత్యంత ధైర్యంతో చెప్తున్నాడు. ఏమని? ప్రహ్లాదు ఉవాచ. ప్రహ్లాదు చెప్తున్నాడు, విష్ణు శస్త్రేషు యుష్మాకం మయి చ అసౌ యథాతిథః దైతేయా తేన సత్యేన మా క్రామంత్వ ఆయుధాని మే. కాబట్టి అప్పుడు ప్రహ్లాద కుమారుడు చెప్పిన, దైత్యులారా, విష్ణువు శస్త్రేషు యుష్మాకం. యుష్మాకం అంటే మీ యొక్క, అంటే మీరు ధరించినటువంటి ఆయుధాల్లో యుష్మాకం మయీచ అసౌ యథాస్థిత, మీలో నాలో ఉన్నాడు, ఇది యథార్థం. దైతేయా తేన సత్యేన, కాబట్టి ఆయుధాలు నన్ను సృష్టించలేవు. మా క్రామంత ఆయుధాని అవుతుంది. కాబట్టి ఆయుధాలు నన్ను సృష్టించలేవు అన్నమాట. ఎందుకంటే ఆయన విష్ణువు మహావిష్ణువు ఉన్నాడు, ఆయన మీ ఆయుధాల్లో నాలోనూ ఉన్నాడు, ఇది సత్యమే. అయితే మీ ఆయుధాలు నా పైన తమ ప్రభావాన్ని చూపకుండునుగాక అని చెప్పాడు. అప్పుడు ఏమి జరిగింది? తతః తైహి శతసో దైత్యైః. అప్పుడు పరాశరుడు చెప్తున్నాడు ఏమని? తతః తైః శతసో దైత్యైః శస్త్రౌఘైః ఆహతో అపి సన్ న అవాప వేదనాం అల్పాం అభూచైవ
పునర్నవ. పునః నవ. నవ అంటే కొత్తది అంటుంది. పునః అంటే మళ్ళా. అంటే ఏమిటి? మళ్ళా తేజస్సు కలిగిన వాడు అయ్యాడు. ఎప్పుడు? ఎవరు? ప్రహ్లాదుడు. తతః అప్పుడు తైహి శతసో దైత్యైహి. శతసో దైత్యైహి ఆ వేల కొలది రాక్షసుల చేత శస్త్ర ఔఘైహి. ఔఘ అంటే సమూహం అని అర్థం. ఔఘ అంటే శస్త్ర ఔఘైహి ఆహతో. అహతో అంటే ఏమిటి? కొట్టబడిన వాడు. శస్త్ర ఔఘై అహతో అపి అయినా కూడా సన్ అయినా కూడా దైత్యై శస్త్ర ఔఘై అహతో అపి సన్ వెందల కొలది దైత్యుల ఆయుధ సమూహాలతో కొట్టసాగారు. అయినా ప్రహ్లాదునికి నా అవాప పొందలేదు అని అర్థం. కలగలేదు అని అర్థం. నా అవాప వేదనాం బాధ కలగలేదు. అది కూడా పోనీ ఎక్కువ బాధ కాదు. అల్పాం అభూచైవ పునర్నవ. అల్పాం అంటే కొద్దిగా కూడా ఆయనకి నొప్పి కలగలేదు. కొంచెం కూడా. అల్పం అంటే అభూచైవ పునర్నవ. అంతేకాదు సరికదా తిరిగి నూతన తేజస్సు కలిగిన వాడు అయ్యారనమాట. దైత్యులు తమ చేతిలో వేల కొలది ఆయుధాలతో ప్రహ్లాదుని ఎంతగా మోదినప్పటికీ కూడా కొద్దిపాటి నొప్పిని కూడా పొందలేదు. పైగా మరింత కొత్తగా అయినాడు. అది చూసి హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఇట్లా అన్నాడు. హిరణ్యకశిపుడు వాచ దుర్బుద్ధే వినివర్తస్వ వైరిపక్షత్తవ అదతః అభయం తే ప్రయచ్ఛామి మా అతిమూఢం అతిర్భవ. మా అతిమూఢం అతిర్భవ. ఇప్పుడు అంటే అంతగా కొట్టినా కూడా ఆయుధాలతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఏమీ కాకపోవడం వదిలేయండి, దెబ్బలు తగలలేదు. కానీ మళ్ళా నూతన శక్తితో నూతన తేజస్తో ప్రకాశిస్తున్నాడు అనమాట. కలిగినటువంటి వాడు అయ్యాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు, దుర్బుద్ధే వినివర్తస్వ. వినివర్తస్వ అంటే ఏమిటి? పక్కకు తప్పించుకో, మళ్ళించు అని అర్థం. వినివర్తస్వ వైరి పక్షస్తవ అదత. అదత అంటే పొగడ్త నుంచి. ఏమి పొగడ్త? శత్రుపక్షము. వైరి పక్షస్తవ అదత అంటే వైరి పక్షం. వైరి అంటే శత్రు అండి. శత్రుపక్షాన్ని పొగడ్త నుంచి, శత్రుపక్షం పొగడ్త నుంచి బుద్ధిని మళ్లించు. దుర్బుద్ధే వినివర్తస్వ అభయం తే ప్రయచ్ఛామి. ప్రయచ్ఛామి అంటే ప్రసాదిస్తున్నాను. ఏమిటి? అభయం తే ప్రయచ్ఛామి, నీకు అభయం ఇస్తున్నాను. ఆ భయం అంటే ఏమిటి? భయం లేకుండా ఉండడం అని అర్థం. ఎవరైనా మన దగ్గరికి వచ్చినా అభయం ఇస్తాం అంటే ఏమిటి? నీవేం భయపడొద్దు అని అనటం